హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుసుమ. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. మరి ఇవాల్టి వ్లాగ్ ఏంటి అని అంటే, మా ఇంట్లో దీపావళి ఎలా జరుపుకున్నాం ఏంటి, పిండి వంటలు ఏంటి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మీ అందరూ కూడా సేఫ్గా హ్యాపీగా దీపావళి సెలబ్రేషన్స్ చేసుకొని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇదైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఏంటంటే ఈవినింగ్ కోసం ప్రిపరేషన్ అండి. ఈవినింగ్ మనం అంటే సంధ్యా టైంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తాం కదా. చాలామంది నైట్ చేస్తారు పూజ. ఓకే, ఒక్కొక్కరి రకరకాల పద్ధతులు ఉంటాయి. సో ఇక నేను ఇప్పుడైతే ఇంకా పారిజాతం పూలు ఇవన్నీ కొంచెం దండ అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను ఈవినింగ్ కోసం అనమాట. ఇంకాను మార్నింగ్ ఇంకాను లైట్స్ ఇవన్నీ కొంచెం కనెక్షన్ అది ఇవ్వాలండి. రైస్ లైట్స్ ఉంటాయి కదా. ఇంతకీ మీరంతా డెకరేషన్ అనేది చేసుకున్నారా ఇంటి దగ్గర? నాకైతే బేసిక్గా దివాళీ టైంలోని ఈ లైట్ల డెకరేషన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇష్టం వరకు బాగానే ఉంటుంది. రియల్గా ఏం జరుగుతుందంటే, ఒక బాక్స్లో లైట్స్ అన్నీ కూడా పెట్టేసి ఉంటాం అనమాట. అంతవరకు అవి దొరుకుతాయి. ఆ తర్వాత సెలో టేప్ కానీ డబుల్ టేప్ కానీ ఇవన్నీ అవసరం ఉంటాయి కదా. అవన్నీ ఎక్కడుంటాయి వెతుక్కునేసరికి 2-3 డేస్ పట్టేస్తుంది అనమాట. ఇంకా మా వారికి చెప్పామంటే, మొన్ననే కొన్నాను కదా, అది ఎక్కడ పెట్టారో ముందు వెతకండి అని చెప్పేసి అంటారు. మా ఐడియా ఎలాగుంటుందంటే, ఉన్నది ఎలాగో ఉన్నది, ఎలాగో ఎక్కువ డబ్బులు కావు, ఇంకోటి తెస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి మా ప్లానింగ్ ఉంటుందన్నమాట. ఇంకా లైట్స్ విషయానికి వస్తే, ఈ మాలలు ఉంటాయి కదా, ప్రతిసారి ఇలాగా లైన్స్ లాగా పడేసేవాళ్ళం. అది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ఐడియా మీకు నచ్చితే తప్పకుండా నెక్స్ట్ ఇయర్కి ఫాలో అవ్వండి. ఈ వ్లాగ్ అయితే ముందర షేర్ చేసేదాన్ని, బట్ చిన్న వ్లాగ్ వస్తుంది. ఏకంగా దీపావళి దాకా సెలబ్రేషన్స్ అంతా కలిపేసి ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే చిన్న ట్రయాంగిల్ షేప్ ఇచ్చాము. అండ్ ఈసారి అయితే వైట్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకవైపు పెట్టాము. అండ్ ఇంకోవైపు అయితే మొత్తం కూల్ వైట్ అంటారు కదా, ఆ వైట్ కలర్ అయితే మొత్తం పెట్టామన్నమాట. ఇంకా పిండి వంటల విషయానికి వస్తే ఒబ్బట్లేనండి. ఈ రోజు ఏంటంటే పూర్ణం వేస్తాము కాబట్టి ఎక్కువగా మా ఇంట్లో చేసుకునేది ఒబ్బట్లే. ప్రతి మెయిన్ పండక్కి ఒబ్బట్లే చేసుకుంటాం. ఇంకా మార్నింగ్ గబగబా శనగపప్పు అయితే ఉడికించేసానండి పూర్ణం వేయడానికి. అండ్ అంతకంటే ముందు మైదా కూడా సాఫ్ట్గా కలిపేశాను. అండ్ ఇక్కడ పూర్ణం వేసుకుంటున్నాను. ఇంకా దివాళీ రోజు మార్నింగ్ ఏంటారంటే ఎర్లీ అవర్స్లో, లైక్ ఎలాగంటే 3:30-4కి మొత్తం నిద్ర లేచిపోతాం అనమాట. అండ్ ఇంట్లో ఉండే జెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూర్చొని మంగళహారతి, వాళ్ళు కూర్చోబెట్టి మంగళహారతి ఇస్తాం అనమాట. సో అది ఒక ట్రెడిషన్ అండి. సో అలా చేస్తే ఏంటంటే వాళ్ళకి ఉన్న దిష్టి ఇవన్నీ కూడా పోతుందన్నమాట. సో ఒక దీపం అరేంజ్ చేస్తాం, గోధుమ పిండితోటి కలుపుతాం, కొంచెం పసుపు కుంకుమ బొట్టు కూడా పెడతాము. సో మార్నింగ్ అది జరిగిపోతుంది. పడుకొని ఉన్నా కూడా తన్ని లేపి మరీ హారతి ఇస్తాం అనమాట ఈరోజు. ఇంకా మంగళకట్నం అంటే మంగళహారతి కట్నం కూడా తీసుకుంటాం అనమాట. సో 500 వచ్చాయి. ఇంకా అవి చక్కగా ప్లాన్ చేసుకొని మనం షాపింగ్ చేసేయాలి. ఇంకా ఇక్కడ చేసేస్తున్నాను పూర్ణం వేసేసి, ఇంకా ప్రతిసారి ఏంటంటే ఈవినింగ్ గుమ్మం కడగడం ఇవన్నీ పనులు పెట్టుకునేదాన్ని అనమాట. సో అప్పుడు ముగ్గు వేయడం అండ్ ఆ సమంగా ఆరకపోవడం, అంటే పాదాల మచ్చలు బురదగా ఇవన్నీ ఉండడం వలన ఈసారి అలా కాదు, కొంచెం మార్చాను అనమాట స్కెడ్యూల్లో. మార్నింగే మంచిగా ఎండ వచ్చింది అండ్ గుమ్మం అంతా కూడా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మంచిగా కడిగేసాను. అక్కడ కనబడుతుంది పేడ, ఏదైతే దీపం పెడతాం కదా దాని కిందన చిన్న ఉండ చుట్టేసి పెడతాం అనమాట. సో దట్ 2 రీజన్స్. ఒకటి, అదొక ట్రెడిషన్గా వస్తుంది. అంటే ఉత్తి దీపం పెట్టామనుకోండి, ఆ ఆయిల్ అంతా లీక్ అవుతుంది, గాడ్ పాడవుతుంది అండ్ లైట్స్ అన్నీ కూడా ఉంటాయి కదా. సో అది. ఇంకా ఇదైతే మధ్యాహ్నం టైం అనమాట. ఒబ్బట్లు అయితే చేసేసుకుంటున్నానండి. ఈరోజు ఒబ్బట్లు కూడా మంచిగా వచ్చాయన్నమాట. ఎందుకంటే ఒబ్బట్ల పిండి కలిపేసి మనం ఎంతసేపు రెస్ట్ ఇచ్చామంటే మైదాకి అంత చక్కగా పొరల్లాగా వస్తాయన్నమాట. అండ్ ఈరోజు ఒబ్బట్లన్నీ పొంగే పొరల్లాగా వచ్చేసి చాలా బాగున్నాయి. ఇదైతే నేను శనగపప్పు పూర్ణం వేసాను. అయితే కొబ్బరికూరతో మనం పూర్ణం వేసుకోవచ్చు, పెసరపప్పుతో కూడా వేసుకోవచ్చు. లాస్ట్ టైం నేనైతే పన్నీర్తో వచ్చేసాను అనమాట ఒబ్బట్లులాగా. చాలా టేస్టీగా వచ్చాయి. అండ్ ఇక్కడైతే నెయ్యి ఇంకా కొంచెం నూనె కూడా కలిపేసి 2 వైపులా కాల్చేసి చక్కగా అంటే ఒబ్బట్లు కూడా సూపర్గా వచ్చాయన్నమాట. ఇంకా ఒబ్బట్లు అవుతుండగానే చక్కగా దేవుడి దగ్గర పెట్టేసి మా వాళ్ళైతే, మా ఆయన ఇంకా మా అమ్మాయి అయితే వీధిలో లైట్స్ డెకరేషన్ ఇంకా పెండింగ్ ఉంది, కనెక్షన్ ఇవన్నీ ఇవ్వాలి. సో ఇదిగోండి చూస్తున్నారు కదా. నాకైతే ఇలాగ నార్మల్గా అలా వేసేసే కంటే ఇలా డిజైన్ చేసుకుంటే నాకు చాలా నచ్చింది. ఒక చిన్న దీపం ముగ్గు ఎప్పుడు దీపావళికి వేస్తాం అనమాట. సో చాక్ పీస్ తడిపేసి వేసాం. సో దట్ తొందరలో మట్టేసినా కూడాను ఏమవ్వదు ముగ్గు పిండితో పోల్చుకుంటే. ఇంకా చూస్తున్నారు కదా, ఇటువైపు తులసం చెట్టు దగ్గర కూడా నేను ఒక 2-3 లైట్స్ అయితే పెట్టండి అని చెప్పాను.
చెప్పాను. అండ్ ఇవైతే అంత ఈజీగా అంటే తొందరగా తీసాను అనమాట. నా పూజలన్నీ అయ్యాక తీస్తాను. అండ్ ఇదైతే ఈవినింగ్ టైం అండి. చక్కగా ఫ్రెష్ అయితే అయిపోయాము. ఈ ఫ్లవర్స్ మీకు పేరు తెలుసా? ఇదైతే నేను ఫస్ట్ టైం పూజ చేస్తున్నాను. అమ్మ చెప్పింది ఏంటంటే చంద్రకాంతలు అని చెప్పి పేరు చెప్పింది. మీకు ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసరికి ఈవినింగ్ టైము దీపం పెట్టేసి లక్ష్మీదేవి పూజ అయితే చేశాను. అండ్ ముందర పారిజాతం పువ్వులు అండ్ జాజి పువ్వులు, లక్ష్మీ అమ్మవారికి జాజి పువ్వులు అంటే చాలా ప్రీతికరం కదా. సో నేను తెప్పించుకున్నాను. అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఒక 2-3 పువ్వులు అయితే కొంచెం డల్గా అయ్యి అవి తీసేసి మంచిగా ఆ పూజ అయితే చేశాను. ఈరోజు ఏంటంటే ఎంత వివచ్చంగా గాలంటే ఒక్క దీపం కూడా అరగంట సేపు వెలిగిలేదండి. పెడుతున్నాను వెంటనే కొండెక్కిపోతుంది. నా పనంతా ఏంటంటే ఒక కాకరపోతు ఉంటుంది కదా, అది వెలిగించేసి అలా దీపాలు పెడుతూనే ఉండడం. ఇంకా నెక్స్ట్ క్రాకర్స్ అండి. ఇవైతే గ్రీన్ క్రాకర్స్ తీసుకొచ్చాము. ఏదైతే నార్మల్ క్రాకర్స్ అసలు క్రాకర్స్ బ్యాన్ చేసేసారంట కదా, ఆ తర్వాత కోర్టులోని ఆర్డర్ వచ్చింది. ఏదైతే గ్రీన్ క్రాకర్స్కి ఓకే ఎలా చేశారండి. సో మేము అదే తెప్పించుకున్నాం. దానివల్ల ఏంటంటే ఎక్కువ పొల్యూషన్ ఏంటి ఉండదు. ఇది మనం గమనించినట్టయితే నార్మల్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో లోకల్గా తయారు చేస్తారు కదా, అవి ఎక్కువ పొగ వస్తాయి అండ్ మనకి వెంటనే దగ్గు ఇలాగ ఆయాసం లాగా వస్తూ ఉంటుంది. బట్ గ్రీన్ క్రాకర్స్కి అవి ఏంటి ఉండవన్నమాట. అసలు మంచిది కాదు పొగ ఇవన్నీ. ఇదైతే కొంచెం బెటర్ అనుకోవచ్చు. ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చేసారు. అంటే ఈ కాకరపోతులు ఇవన్నీ చూస్తే మనం అసలు చిన్నతనంకి వెళ్ళిపోతాం. చాలా బాగుంటుందన్నమాట. మేమిద్దరం చాలా హ్యాపీగా కాసేపు అయితే క్రాకర్స్ ఇవన్నీ కాల్చుకున్నాం. ఓన్లీ కాకరపోతులే. ఆవిడకి కొంచెం భయం, నాకు ఇంకా భయం అనమాట. పేల్చేవేది కూడాను మేము తెప్పించుకోలేదు. ఇంకా షార్ట్స్ ఇవన్నీ కూడా ఆకాశ దీపాలు ఇవన్నీ కూడాను తెప్పించుకున్నాం. అవన్నీ మా అమ్మ ఇంకా మా ఆయన్నే చూసుకుంటున్నారు ఆ పని. నా పని ఏంటంటే ఏవైనా మంచిగా వస్తే వీడియో షూట్ చేయడం అంతే. ఆ తర్వాత సో సరేనండి, ఈ వ్లాగ్ ఇక్కడ తాపేద్దాం. మీరు ఎలా జరుపుకున్నారు దీపావళి తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. మీ సజెషన్ చాలా ముఖ్యం నా కోసం. వ్లాగ్ నచ్చిందా? చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.